ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అప్పన్నస్వామి సింహాద్రప్పన్న సింహాద్రప్పడు అని ప్రేమగా పిలుచుకునే విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఈ నెల అంటే ఏప్రిల్ 30వ తేదీన జరగబోతోంది. ఉత్తరాంధ్రులే కాదు, యావత్ భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురుచూసే అపురూప ఘడియలు అక్షయ తృతీయ రోజు స్వామివారి నిజరూప దర్శనం, చందనోత్సవ ఘడియలు. చందనోత్సవానికి సంబంధించి స్వామి నిజరూప దర్శనానికి టిక్కెట్లు ఎక్కడ ఎలా బుక్ చేసుకోవాలి, టిక్కెట్ల ధరలెంత, దర్శనం ఏ విధంగా ఉంటుంది, ఉచిత దర్శన సమయాలు, ప్రత్యేక బస్ సౌకర్యం మొదలైన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా స్వయంభూ నరసింహ క్షేత్రాలతో పాటు ప్రతిష్ఠ చేసిన నరసింహస్వామి దేవాలయాలు కూడా చాలానే ఉంటాయి. కానీ దశావతారాలలో 2 అవతారాలైన వరాహం, నారసింహ అవతారాలు కలిసున్న విలక్షణమైన స్వామి రూపాన్ని కేవలం సింహాచలంలో మాత్రమే మనం దర్శించగలం. అందుకే ఈ స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తారు. అయితే ఆ భాగ్యం అంటే స్వామిని ఈ 2 రూపాలు స్వయంగా చూడగలిగే భాగ్యం ఎప్పుడంటే అప్పుడు కలగదు. సంవత్సరంలో ఒక్కరోజు, అది కూడా కొన్ని గంటలు మాత్రమే ఆ దర్శన భాగ్యం. అలాంటి అపురూపమైన నిజరూప దర్శనం దొరకడం అంటే అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది. వరాహవదనం, నర శరీరం, సింహపు జూలు, 2 చేతులు, పాతాళంలో కూరుకున్న పాదాలు, కురచ దేహం, ఇలా విభిన్నమైన విలక్షణమైన రూపంతో కొలువు తీరారు స్వామి సింహాచల క్షేత్రంలో. స్వామివారి అసలు రూపాన్ని చూసే అదృష్టం కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే ఉంటుంది. ఈ కొన్ని గంటల్లో స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు బారులు తీరతారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మళ్లీ చందనం లేపనం చేస్తారు. అప్పటి వరకు వరాహ నారసింహుడిగా నిజరూపంలో కనిపించిన స్వామివారు చందనం లేపనం తర్వాత లింగ రూపంలోకి మారిపోతారు. ఉత్తరాంధ్రుల ప్రియమైన దేవుడు సింహాద్రప్పన్న దర్శనం కోసం మన రాష్ట్రం నుంచి మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాలైన ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈసారి అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం దాదాపు 1,50,000 మంది భక్తులొస్తారని అంచనా వేస్తున్నారు. ఏడాది పొడవునా సుగంధభరిత మూలికా సహిత చందనంలో ఉండే సింహాద్రప్పన్న కేవలం వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూప దర్శనమిస్తాడు. దీనినే చందనోత్సవమని, చందనయాత్ర అని పిలుస్తారు. యుగ యుగాల నుండి పురూరవ చక్రవర్తుల కాలం నుంచి క్రమం తప్పకుండా సింహగిరిపై ఈ ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తున్నట్టు పురాణ, చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది చందనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంవత్సరం చందనోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతోందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ స్వామివారికి దర్శనం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. భద్రత, రవాణా, భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. అలాగే గతంలో ఆలయ నియమాలకు విరుద్ధంగా అంతరాలయంలో స్వామివారి నిజరూప దర్శనాన్ని వీడియోల రూపంలో బయటకు రావడం లాంటి సంఘటనలు జరిగాయని, ఇప్పుడు అలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీన జరగనున్న చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక అప్పన్న స్వామి నిజరూప దర్శనం టిక్కెట్లు ఈ రోజు నుంచే అంటే ఏప్రిల్ 24 గురువారం నుంచి విడుదల చేస్తోంది సింహాచల దేవస్థానం. ఆఫ్లైన్, ఆన్లైన్లలో ఈ టిక్కెట్లు తీసుకోవచ్చు. ఆన్లైన్లో 300-1000 రూపాయల టిక్కెట్లు ఏప్రిల్ 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. 29వ తేదీ తర్వాత టిక్కెట్ల విక్రయాలు నిలిపివేస్తామని ప్రకటించారు సింహాచల ఆలయ ఈవో. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలి అంటే www.aptemples.ap.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఇక ఆఫ్లైన్ టిక్కెట్లను తీసుకోవడానికి దేవస్థానం కొన్ని ప్రాంతాలను ప్రకటించింది. సింహగిరిపై పాత PRO కార్యాలయం వద్ద ఈరోజు ఏప్రిల్ 24 గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 29వ తేదీ వరకు ఈ టిక్కెట్ల విక్రయాలు జరగనున్నాయి. అలాగే సింహాచలంలోని యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ శాఖల్లో కూడా టిక్కెట్లు అందుబాటులో ఉంచారు.
అలాగే అక్కయ్యపాలెం, మహారాణిపేట యూనియన్ బ్యాంక్ బ్రాంచుల్లోనూ, బిర్లా కూడలి, సాలిగ్రాంపురంలోని స్టేట్ బ్యాంక్ బ్రాంచుల్లోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ బ్యాంకుల్లో నిజరూప దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ ఆన్లైన్, ఆఫ్లైన్ టికెట్లన్నీ కూడా 29వ తేదీ వరకే ఉంటాయి. ఏప్రిల్ 30 చందనోత్సవం రోజు ఈ టికెట్ల విక్రయం ఉండదని సింహాచల దేవస్థానం స్పష్టం చేసింది. సింహాచల అప్పన్నస్వామి చందనోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 24న అంటే ఈరోజు సింహగిరిపై గంధం అరగదీసేందుకు శ్రీకారం చుట్టనున్నారు. వైశాఖ శుద్ధ తదియ రోజున అప్పన్నస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం స్వామివారికి చందనం సమర్పించనున్నారు. చందనం చెక్కలను ఇప్పటికే సిద్ధం చేశారు ఆలయ అధికారులు. ఈ నెల 24 అంటే ఈ రోజే చందనం అరకతీత ప్రారంభిస్తారు. ప్రత్యేక పూజ నిర్వహించి గంధపు చెక్కల నుంచి చందనం తీసే ప్రక్రియను మొదలు పెడతారు. ఇప్పటికే తమిళనాడు నుంచి ప్రత్యేక జాజిపోకల చందనపు చెక్కలను సిద్ధం చేశారు. ఈ చందనోత్సవం కోసం ప్రత్యేక చందనపు చెక్కలు ఎలా సేకరిస్తారు, ఎక్కడి నుంచి సేకరిస్తారు, ఎన్ని కేజీలు ఉపయోగిస్తారు మొదలైన వివరాలు, అలాగే చందనోత్సవం చరిత్ర మొదలైన వివరాలతో వీడియోలు మన ఛానల్స్లో ఉన్నాయి. లింక్ ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక చందనోత్సవంలో స్వామి నిజరూప దర్శనానికి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మొట్టమొదట సింహాచల ఆలయ వంశపారంపర్య ధర్మకర్త తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారికి సమర్పించడానికి పట్టు వస్త్రాలు తీసుకువచ్చేవారు. అనంతరం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, దాతలు తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 గంటల వరకు 1 గంట మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని, స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతి ఉంటుందని ప్రకటించారు దేవస్థానం అధికారులు. ఏప్రిల్ 30వ తేదీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం చందనోత్సవం సందర్భంగా ఏప్రిల్ 29 తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవతో చందనోత్సవ క్రతువు మొదలవుతుంది. కాబట్టి 29వ తేదీ రాత్రి 6 గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తారని భక్తులు ఈ విషయం గమనించి దర్శనానికి రావాల్సిందిగా ప్రకటించారు. చందనోత్సవం రోజు తెల్లవారుజామున 4:30 నుంచి మొదటి స్లాట్ వీఐపీ దర్శనాలు మొదలవుతాయని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది వీఐపీ టికెట్లు కేవలం 2,500 మాత్రమే జారీ చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించారు. 1,000 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను తెల్లవారుజామున 4 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. ఇక ప్రత్యేక టికెట్ దర్శనాలు మాత్రమే కాకుండా ఉచిత దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు కూడా ఉంటాయి. 30వ తేదీ అంటే చందనోత్సవం రోజు రాత్రి 7 గంటల వరకు దర్శనాలుంటాయని, 7 గంటల కన్నా ముందుగా క్యూలైన్లలో ఉండేవారికి మాత్రం ఎంత ఆలస్యమైనా దర్శనాలు జరుగుతాయని ప్రకటించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు అందించనున్నట్టు, అలాగే ఉత్సవానికి పసిపిల్లలతో కూడా భక్తులు వస్తారు కాబట్టి చిన్నారులకు పాలు కూడా సమకూర్చనున్నట్టు ప్రకటించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో సంతృప్తికర స్థాయిలో దర్శనం చేసుకునేలా దేవాదాయ, రెవెన్యూ, హోంశాఖ అధికారులు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక భక్తుల రాకపోకలకు వీలుగా 45 ఆర్టీసీ బస్సులు, 40 మినీ బస్సులు, ఇన్నోవా కార్లు, 5 క్రేన్లు సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. ఇక భక్తులకు అవసరమైతే వైద్య సేవలు అందించడానికి అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని తెలిపారు.